సోషల్ మీడియాలో సినిమా నటులపై వస్తున్న ట్రోలింగ్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినిమా నటులు శివకృష్ణ, రాజు కనకాల, శివబాలాజీలు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో హద్దులు మీరి ట్రోలింగ్స్ చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ట్రోలింగ్స్ ఉంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలింగ్స్ వల్ల లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారని. సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడూ లేదు. కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం, అంటే బహుశా 8,000, 10,000 వస్తాయి అమౌంట్, దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మా అసోసియేషన్కి మాత్రమే కాదు, జనం అందరికీ కూడా మంచిది కాదు. సో అంటే చేసేవాళ్ళు ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా. కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు. పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. దయచేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే, మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, ఒక మీటింగ్ పెట్టి 4-5 కూర్చొని డైసెక్షను, ఇంకొకటి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి, ఒక మనిషి గురించి కానివ్వండి, ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం, కొంత దిగజారిపోవడం, కొంచెం వెగటుగా ఉండడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్లీజ్